హలో అండి. రొయ్యరాజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆకాశదులకు ధన్యవాదములు. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, రొయ్యల్లో ఓవర్ మోల్టింగ్ అంటే ఏమిటి, దీన్ని మనం ఏ విధంగా గుర్తించాలి అని అడగడం జరిగిందండి. రొయ్యల్లో ఓవర్ మోల్టింగ్ అంటే రొయ్యలు సాధారణ స్థితి కన్నా చాలా ఎక్కువ మొత్తంలో పైన ఉన్నటువంటి పెంకు భాగాన్ని ఎగ్జోస్కెలిటన్ ని విదిలించుకోవడం. ఇది గనక ఎక్కువ మొత్తంలో సాధారణ స్థితి కంటే చాలా విపరీతంగా జరిగినప్పుడు రొయ్యలు బలహీన పడిపోయి సహజ మరణాలకి అంటే ఆకస్మికంగా ఎక్కువ సంఖ్యలో మరణాలకు కూడా దారి తీసేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఓవర్ మోల్డింగ్ అనేది కనుక మనం ఎట్లా ఉంటుంది అనేది లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే రొయ్యలు అనేది చాలా సాఫ్ట్ గా చాలా మెత్తగా ఉంటూ ఉంటాయి. సాధారణంగా పెంకుతో ఉన్నప్పుడు పట్టుకుంటే కొంచెం గరుకుగా ఉంటుంది, అలా కాకుండా ఒక ముద్దలాగా తగులుతూ ఉంటుంది. అట్లానే కాకుండా చెరువు అడుగు భాగంలో ఇవి గుంపులుగా లైక్ 150 to 200 రొయ్యలు, 150 నుంచి 200 రొయ్యలు ఒక గుంపుగా అట్లా ఉండటం కనిపిస్తూ ఉంటుంది. వాటి ఈదేటటువంటి ఈ యాక్షన్ కూడా మీరు ఏదైనా అలికిడి చేసినట్ల చేసిన చాలా స్లగ్గిగా, చాలా నిదానంగా, చురుకుగా లేకుండా అలా వ్యాధి బారిన పడినప్పుడు ఎట్లా ఎదుగుతాయో అట్లా ఎదటం అనేది కనిపిస్తూ ఉంటుంది. చెరువులో ఒక మినరల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ అనేది కనిపించడం, పాయిజనస్ గ్యాసెస్ యొక్క అవైలబిలిటీ అనేది ఎక్కువగా రైజ్ అవుతూ ఉండటం, ఇట్లాంటివన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. దీన్ని మనం ఏ విధంగా నివారించుకోవాలి అని కనుక చూసుకున్నట్లయితే, మనం చెరువుల యొక్క ఆల్కలినిటీ అనేది 120 to 160 ppm మధ్య ఉండేటట్లు చూసుకోవాలి. రెగ్యులర్ గా వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేది చెక్ చేసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ వాటర్ ఎక్స్చేంజెస్ లాంటివి చేయకూడదు. సడన్ సెలినిటీ చేంజెస్ కూడా ఈ ఓవర్ మోల్డింగ్ కి దారితీసే అవకాశం ఉంటుంది, కాబట్టి సెలినిటీ మీద కూడా మరి దృష్టి ఉంచాలి. పాయిజనస్ గ్యాసెస్ అనేది రైజ్ అవ్వకుండా వాటర్ లో మినరల్స్ యొక్క బ్యాలెన్స్ అనేది మీరు ఇచ్చేటటువంటి అప్లికేషన్ కూడా ఓవర్ డోస్ అవ్వకూడదు, అలాగని చాలా తక్కువగా కూడా ఇవ్వకూడదు. చెక్ చేసుకుని ప్రాపర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేది చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. రెండవ ప్రశ్న, రొయ్యల్లో ఓవర్ మోల్ట్ అవ్వకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడగటం జరిగిందండి. రొయ్యల్లో ఓవర్ మోల్ట్ అవ్వకుండా ఉండటానికి నీటిలో మినరల్స్ యొక్క స్థాయి అనేది సరిచూసుకోవాలి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం యొక్క స్థాయి తగ్గిన రీతిలో ఉండే విధంగా చూసుకోండి. ఆల్కలినిటీ యొక్క స్థాయి 120 to 160 ppm మధ్య ఉండేలాగా చూసుకోండి. ఆకస్మికంగా పెరిగేటటువంటి pH యొక్క పెరుగుదలని అదుపులో ఉండేలాగా చూసుకోండి. తగిన స్థాయిలో అనేది అది మెయింటైన్ అవుతూ ఉండాలి. అలానే బాటమ్ లో పాయిజనస్ గ్యాసెస్ అయినటువంటి అమోనియా, నైట్రేట్, H2S లాంటి విషవాయువుల ప్రభావం అనేది పెరగకుండా చూసుకోండి. మంచి నాణ్యత కలిగినటువంటి ఫీడ్, అలాగే మినరల్ మిక్స్ అనేది ప్రాపర్ గా ఉండేటట్లు చూసుకోండి. అంతేకాకుండా నీటిలో డివో యొక్క స్థాయి అనేది 5 ppm కంటే తగ్గకుండా చూసుకోండి. అదే విధంగా మీరు పాండ్ లో కనుక ఎన్విరాన్మెంట్ చూసుకున్నట్లయితే ప్లాంక్టన్ క్రాష్ కానీ, బ్లూమ్స్ కానీ ఇట్లాంటి సమస్యలు అనేవి లేకుండా జాగ్రత్త పడండి. రేత్రి సమయాల్లో ఆక్సిజన్ కొరత లేకుండా ఏరేషన్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోండి. వాటి యొక్క బిహేవియర్ కండిషన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎక్కువగా షెల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇదే విధానం ఇట్లాంటివి కూడా చూసుకోవాలి. ఫీడ్ యాజమాన్యం మీద కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు, సూచనలు ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నట్లయితే రెగ్యులర్ ప్రాక్టీసెస్ లో కనుక బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ పాటిస్తే ఈ సమస్య నుంచి మెరుగుపడవచ్చు. మూడవ ప్రశ్న, నీటిలో ఏరేషన్ ఎక్కువగా కల్పిస్తే క్లోరిన్ స్థాయి తగ్గుతుందా అని అడగడం జరిగిందండి. అవునండి, నీటిలో కంటిన్యూస్ గా ఏరేషన్ ఇచ్చినప్పుడు నీటిలో ఉన్నటువంటి క్లోరిన్ స్థాయి కొంతమేర తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎలా జరుగుతుంది అని అంటే, మీరు ఏరేషన్ ని క్రమంగా తిప్పుతూ ఉన్నప్పుడు అది నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. ఈ విధంగా పెంచడం వల్ల అందులో ఉన్నటువంటి ఫ్రీ క్లోరిన్ అనేది కొంతమేర తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని రకాల సాధారణంగా వాడేటటువంటి మంచినీటి చెరువులు ఇట్లాంటి వాటిలో కనుక మీరు చూసుకున్నట్లయితే ఫ్లోరామైన్ అనేటటువంటి ఈ క్లోరిన్ కాన్సన్ట్రేషన్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అది సాధారణ ఏరేషన్ కి తగ్గేటటువంటి అవకాశం ఉండదు. దీంట్లో మనం సోడియం థయోసల్ఫేట్ అనేటటువంటి కెమికల్ వాడటం ద్వారా అందులో ఉన్నటువంటి క్లోరిన్ శాతాన్ని అనేది, క్లోరామైన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గించడం జరుగుతుంది. కానీ చేపలు, రొయ్యలు పెంచేటటువంటి చెరువుల్లో మాత్రం 24 నుంచి 48 గంటల మధ్య కొత్త నీరు పంప్ చేసుకున్నప్పుడు అందులో మీరు క్లోరిన్ యొక్క కాన్సన్ట్రేషన్ టెస్ట్ ద్వారా కానీ, వాటర్ ఎనాలిసిస్
ప్రాసెస్ ద్వారా కానీ మీరు రిపోర్ట్ తెచ్చుకొని దానికి ప్రాపర్ ఏరేషన్ 24 గంటల నుంచి 48 గంటల వరకు ఏరేషన్ ఇచ్చి మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొత్త పిల్ల వేయటం అనేది చేసుకోండి. ఎందుకంటే క్లోరిన్ యొక్క కాన్సన్ట్రేషన్ నీటిలో ఎక్కువగా ఉంటే రొయ్యల్లో ఎక్కువగా షెల్ డిసీజెస్ కావచ్చు లేదా మోర్టాలిటీకి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో జాగ్రత్త వహించండి. ఏరేషన్ ఉపయోగించినప్పుడు నీటిలో కరిగి ఉన్న ఫ్రీ క్లోరిన్ మాత్రమే తగ్గేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. క్లోరామైన్ కాన్సన్ట్రేషన్ ఉంటే మాత్రం అంత మొత్తంలో తగ్గేదానికి అవకాశం ఉండదు ఏరేషన్ వల్ల. 4వ ప్రశ్న, చెరువులో మధ్యాహ్నం సమయంలో డెడ్ పీసులు కనిపిస్తున్నాయి, దీనికి గల కారణం ఏమిటి అని అడగడం జరిగిందండి. చెరువులో మధ్యాహ్నం సమయంలో డెడ్ పీసులు కనిపించడానికి కొన్ని వ్యాధికారక లక్షణాలు కనిపించేటటువంటి అవకాశం ఉంటుందండి. అందులో పాండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే చెరువులో ఆకస్మికంగా డిఓ డ్రాప్ అనేది జరగటం అనేది జరుగుతుంది. ఆక్సిజన్ స్థాయి కొరత వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఏరేషన్ ఆపేసినప్పుడు ఇట్లా సంభవిస్తూ ఉంటుంది. సాధారణంగా ఫీడ్ వేయడానికి అట్లాంటి సమయంలో కొంతమంది ఏరేషన్ అనేది ఆపేస్తూ ఉంటారు. అట్లా ఆపకూడదండి. ఈ వేసవి కాలంలో ఓవర్ స్ట్రెస్ వల్ల నీరు బాగా వేడికి పోవటం వల్ల ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కూడా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అదే విధంగా పోటంలో ఉన్నటువంటి పాయిజనస్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండటం, అమోనియా, నైట్రేట్, H2S యొక్క లెవెల్స్ అనేది మీరు పరీక్షించుకోవాలి. సడన్ pH ఫ్లక్చువేషన్, సెలినిటీ ఫ్లక్చువేషన్స్ కూడా ఈ ఆకస్మిక మరణాలకి దారితీస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీరు వేస్తున్నటువంటి ఫీడ్ వేస్టేజ్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించాలండి. డిఓ యొక్క స్థాయి ఎప్పటికప్పుడు వేసవి కాలంలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇటువంటి పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అన్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ఇట్లా డెడ్ పీసులు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎక్కువ సంఖ్యలో కనుక మీకు డెడ్ పీసులు కనిపిస్తే ఒకసారి నీటి నాణ్యత ప్రమాణాలు ల్యాబ్ టెస్ట్ చేయించుకొని దాని అనుగుణంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవటం ఉత్తమం. 5వ ప్రశ్న, రొయ్యల చెరువుల్లో జిప్సం వల్ల ఉపయోగం ఏమిటి? జిప్సం వాడటం వల్ల కాల్షియం పెరిగి మెగ్నీషియం తగ్గుతుంది కదా, దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా అని అడగడం జరిగిందండి. రొయ్యల చెరువులో జిప్సం ఉపయోగాలు కనుక మనం చూస్తున్నట్లయితే ఇది మౌల్టింగ్ లో రొయ్యల్లో షెల్ ఫార్మేషన్ కు ఉపయోగపడుతుందండి. కాల్షియం యొక్క స్థాయిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలానే నీటి యొక్క టర్బిడిటీ సమస్యలు ఏమన్నా ఉన్నా, ఆల్కలినిటీ సమస్యలు ఏమన్నా ఉన్నా కొద్దిగా సర్దుమనడానికి ఉపయోగపడుతుంది. చెరువు అడుగు నేల గట్టిపడిపోకుండా తగిన స్థాయిలో ఉండి హెల్తీ బాటమ్ అట్మాస్ఫియర్ ఉండేదానికి మనకి ఇది అనేది ఉపయోగపడుతుంది అనమాట జిప్సం అనేది. అదే మీరు ఏదైనా పరిమితికి మించి ఉపయోగించినప్పుడు కొన్ని రకాల ప్రమాదాలు కలిగేటటువంటి లక్షణాలు ఉంటాయండి. మేజర్ గా మనం జిప్సం కొన్ని ప్రత్యేక కారణాలు, లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. అందులో కాల్షియం స్థాయి తక్కువగా ఉండటం, మినరల్స్ యొక్క అసమతుల్యత ఎక్కువగా ఉండటం, నీటిలో టర్బిడిటీ అండ్ సాయిల్ యొక్క కండిషన్స్ బాగోలేనప్పుడు వాడటం, లేకపోతే పాయిజనస్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్ అనేది కంట్రోల్ లేనప్పుడు ఈ జిప్సం ని వాడి కొద్దిమేర బాటమ్ ని సరి చేసేదానికి ఉపయోగిస్తూ ఉంటారు. షెల్ ఫార్మేషన్ సమస్యలు ఉన్నప్పుడు కూడా జిప్సం ని వాడి కొద్దిమేర కంట్రోల్ చేసేదానికి ఉపయోగిస్తారు. మీరు ఈ జిప్సం ని కనుక వాడేటప్పుడు అధిక మొత్తంలో కనుక మీరు యూజ్ చేస్తే, అంటే ప్రాపర్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, వాటర్ టెస్ట్ రిజల్ట్స్ ఆధారంగా మీరు వాడకపోయినట్లయితే సాఫ్ట్ షెల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, బాటమ్ డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే మనకి మినరల్స్ యొక్క బ్యాలెన్స్ అనేది తప్పిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు జిప్సం వాడే ముందు నీటిలో టోటల్ హార్డ్నెస్, కాల్షియం, మెగ్నీషియం, ఆల్కలినిటీ, pH ఈ 5 టెస్ట్లు అనేది కంపల్సరీ చేయించుకొని వాటి అనుగుణంగా వాటి ఆవశ్యకత మించి మాత్రమే, అవసరం ఉన్నంత మాత్రమే మీరు వాడుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పని. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.